పొత్తుల విషయం ఖరారు చేసేందుకు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని పార్టీ హైకమాండ్కు నివేదిక అందజేస్తామని ఆమె తెలిపారు. పార్టీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రసాద్ పొత్తుల విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపారని పురంధేశ్వరి వివరించారు. బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రసాద్ సమర్పించే నివేదికను అనుసరించి ఏపీలో పొత్తుల విషయాన్ని హైకమాండ్ ఖరారు చేస్తుందని పురంధేశ్వరి వెల్లడించారు. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చాలా మంది నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు. పొత్తు వల్లే తాను విశాఖ నార్త్ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందినట్టు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మళ్లీ పోటీ చేస్తానని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా చేయాలి, ఎలా ఊహాలు చేసుకోవాలి అనే చర్చ జరగడం జరిగింది. ఇది ఈరోజు రేపు కంటిన్యూ అవుతుంది. అన్ని జిల్లా అధ్యక్షులు, ఇంపార్టెంట్ నాయకులతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పొత్తు ఉంటే ఎలాగుంటుంది, పొత్తు లేకుంటే ఎలాగుంటుంది అనేది కూడా చర్చించడం జరిగింది. పొత్తు అయితే అధిష్టాన వర్గం ఢిల్లీలో నిర్ణయిస్తారు, లేకుండా పోతే ఎలా ఏంటి అనేది అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు రేపు అయిన తర్వాత మళ్ళీ మీడియా వారికి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందని కూడా చర్చలు అన్నీ వివరిస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో పొత్తుల వైపే బీజేపీ మొగ్గు చూపుతుందా, ఏ విధంగా ఉంది? టీడీపీ, జనసేన కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వెళ్లేందుకు దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నేతలు పొత్తు కావాలని, మరి కొంతమంది నేతలు పొత్తు వద్దు అని చెప్పి కోరుతున్నారు. అయితే నిన్న ఇవాళ పలువురు నేతలు మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి కానీ, లేకపోతే విష్ణుకుమార్ రాజు కానీ, అలాగే పలువురు నేతలు మాట్లాడుతూ కూడా పొత్తు వల్లే గతంలో 2014 నుంచి 19లో పార్టీ చాలా బలోపేతమైంది, తాము గెలవడం కూడా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే మరికొంతమంది నేతలు అయితే భారతీయ జనతా పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావాల్సిన పరిస్థితి ఉంది, రానున్న రోజుల్లో ఇంకా బలోపేతం అవ్వాలంటే కనుక ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేస్తేనే బాగుంటుందనేది ఆశాభావాన్ని కొంతమంది వ్యక్తం చేశారు. అయితే నిన్న ఈరోజు 25 పార్లమెంటు పరిధికి సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్కొక్క పార్లమెంటుకు సంబంధించి 3 నేతలతో శివప్రకాష్కి, అలాగే మధుకర్, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు పలువురు కీలకమైన నేతలు వారి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గెలుపోవటంలో ఏ విధంగా ఉంటాయి, పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, పొత్తు లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని దాదాపుగా సేకరించారు. ఇప్పటివరకు 144 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపుగా అభ్యర్థుల ఎంపిక వడపోత చేశారు. దాదాపుగా ప్రతి పార్లమెంటు సంబంధించి, అంటే అసెంబ్లీకి 2 అభ్యర్థులు, పార్లమెంటుకి సంబంధించి 3 అభ్యర్థుల చొప్పున కూడా ఎంపిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరి అభిప్రాయాల్ని పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానంగా అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఆ తర్వాత మచిలీపట్నం సంబంధించి కూడా సమావేశాలు జరుగుతాయి. రాత్రి 7-8 గంటల వరకు 25 పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, అంటే 170 నియోజకవర్గాలు సమీక్ష పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు 140 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు చేశారు. అయితే పొత్తు లేకుండా వెళితే ఏ విధంగా ఉంటుందనే అంశం మీద మాత్రమే ప్రధానంగా కొంతమంది అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయితే పొత్తు ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి ఢిల్లీ పెద్దలే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. తాము మాత్రం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సంబంధించి పోటీ చేయడానికి కావలసిన ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాం. ఒకవేళ పొత్తు ఉంటే ఏ సీట్లు మనకు వస్తాయి, ఏ స్థానాల్లో మనం పోటీ చేయబోతున్నాం అనే దాన్ని బేరేజ్ వేసుకొని అప్పుడు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరోసారి కసరత్తు చేస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో, అంటే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం ఏం చేయాలి, ఏ విధంగా పార్టీ ఉంది, పార్టీకి సంబంధించిన స్థితిగతుల మీద కూడా పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గం సంబంధించిన నేతలతో కూడా 1-to-1 ముఖాముఖి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మెజార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు దాదాపుగా ఇప్పటివరకు సంబంధించి 18 మంది జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో సమావేశం ముగిసింది. వీరిలో దాదాపుగా 12-13 మంది జిల్లా అధ్యక్షులు పొత్తు కావాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానానికి సూచన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. రాధిక, రైట్ శివ, పక్కాగా పొత్తు ఇక టీడీపీ, జనసేన వైపే అనుకోవచ్చా? వైసీపీ కూడా ఢిల్లీకి క్యూ కట్టింది కాబట్టి ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వెళ్తే టీడీపీ, జనసేన కూటమిలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మొదటి నుంచి తాముకి పొత్తుల పట్ల ఆసక్తి లేదు, తాము పొత్తులతో వెళ్ళే అవకాశం కూడా లేదు, తాము సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో చెప్పింది. తాజా కూడా ఇప్పుడు కూడా అదే స్టాండ్ను అవలంబిస్తూ ఉంది. ఒకవేళ రాష్ట్రానికి సంబంధించి అవసరాలు అనుగుణాలు ఉన్న ఆ మార్పులు చేర్పుల నేపథ్యంలో గెలుపొందిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రస్తుతానికి ఎన్డీఏకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో త్వరలో కూడా అదే విధంగా మద్దతు ఇస్తామని చెప్పి ఇరు పార్టీలు అయితే చెప్తా ఉన్నాయి. సో కానీ ఓవరాల్గా చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సింగిల్గా వెళ్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ కూడా తమకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి కోరుతా ఉంది, కానీ పొత్తు కావాలని చెప్పి ఇప్పటివరకు వైసీపీ అయితే కోరలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పొత్తుకు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి కేంద్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు ఏదైతే సమీక్ష చేస్తున్న స్క్రీనింగ్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి కానీ, అలాగే రాష్ట్ర నాయకత్వం కేంద్రం నుంచి వచ్చిన శివప్రకాష్, అలాగే మధుకర్జీ ఎటువంటి అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి చేరవేస్తారు, తద్వారా కేంద్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి కూడా 5, 6 తేదీల్లో స్పష్ట వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాజస్థాన్. రైట్. థ్యాంక్ యూ శివ.